న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు. ఈ భాగంలో 8వ అధ్యాయమైన జరుగుతున్న కథ కంటిన్యూ చేద్దాం. మన మనస్సు నుంచి ఏ ఆదేశాలు బయటకు వస్తాయో వెంటనే వాటిని ఆచరణలోకి తేవడానికి ఉపక్రమిస్తారు వాళ్ళు. ఆ పొగమంచులో ఉన్న వాళ్లకు అసలు పేర్లుండవు. వాళ్ళంతా కలిసి ఒకే ఎనర్జీ. సమయానుకూలంగా కొందరు కాసేపు పొగమంచు ఉపరితలానికి వస్తారు. వాసన రూపంలో గాని ఎనర్జీ రూపంలో గాని మనం వాళ్ళను గుర్తుపడతాము. దానికో పేరు ఇచ్చుకోగల పరిస్థితిలో ఉంటాము. అయితే కాసేపటికే ఆ పొగమంచు కదిలి వాళ్ళు మారేసరికి దాని పేరు, దాని ఎనర్జీ, దాని ప్రతిస్పందన అన్నీ మారిపోయి వేరుగా ఉంటాయి. అలా మారిపోయే ఎనర్జీకి పేరెలా పెడతాము? అయితే ఆ పొగమంచు మీద మన పేరున్నది. వాళ్ళు మన ఒక్కరి కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆ పొగమంచు మీద మన పేరున్నది. ఆ పొగమంచులో ఒక కుటుంబమే ఉన్నది. వాళ్లను మనం ఫీల్ అవ్వగలుగుతాము, వాసన చూడగలుగుతాము. అయితే వాళ్ళు అంతర్పరిధి బృందంలో ఒక భాగం. వాళ్లకు మన గురించి తెలుసు, మనకు వాళ్ల గురించి తెలుసు. మనకు సానుకూలంగా ఉండాలని, మనకు కావలసింది సమకూర్చాలని వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ రన్నర్లు కేవలం మన ఒక్కరి కోసమే పనిచేస్తారు. న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతున్న మనలో ప్రతి ఒక్కరి కోసం ఎంతెంత మంది ఆవలి వైపు వారు ఎన్నెన్ని ప్రకంపన స్థాయిల్లో పనిచేస్తున్నారో చూడండి. మనమేమో భౌతికమైన కళ్లతో చూసి ఏమీ పని జరగడం లేదు అని పెదవి విరుస్తున్నాము. మాటల రూపంలో మనకు సమాచారాన్ని అందించేవాళ్లు, మన ఆలోచనలను కార్యరూపంలోనికి తెచ్చేవాళ్లు, మనము అరుగులమైనప్పుడు లేదా ఆ స్థాయికి వస్తున్నప్పుడు మనల్ని విషయం దగ్గరికి తీసుకుని వెళ్లేవాళ్లు లక్షల సంఖ్యల్లో, కోట్ల సంఖ్యల్లో మనలో ఒకరి కోసం తాపత్రయపడుతూ కష్టపడుతూ ఉంటే మనము ఎంత భయంకరమైన అజ్ఞానంలో ఉంటూ వచ్చామో చూడండి. మరి ఒక్కొక్కరి కోసం ఎంతమంది తాపత్రయపడుతున్నారంటే మనము ఎంత విలువైన వాళ్లమో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. పైగా మనమున్న ఈ సమయం ఎంత విశిష్టమైనదో గుర్తించాలి. అన్ని విశ్వాల వాళ్ల దృష్టి ఇప్పుడు మన మీదకి తిరుగుతుందన్నమాట. ఎందుకంటే ఒక పెద్ద సంఘటన ఇక్కడ జరగబోతోంది. కొంతకాలంలో భూమి ప్రధానమైన సమాచార కేంద్రంగా రూపొందుతోంది. ఇక్కడ మానవుల్లో ఎంత శక్తివంతులు ఉంటారంటే అనేక విశ్వాల నుంచి వీరికి సమాచారం అందుతూ ఉంటుంది. ఆ డేటాను అందుకొని దానిని అవగాహన చేసుకుని ప్రాసెస్ చేసి అది అందరికీ అర్థమయ్యే విధంగా తిరిగి విశ్వాలలోని వివిధ ప్రాంతాలకు ప్రసరింపచేస్తారు. ఎవరికి ఏ సమాచారం కావాలన్నా భూమి ద్వారా దానిని పొందవచ్చు. ఎక్కడికి వెళ్లాలన్నా భూమికి వచ్చి ఇక్కడి నుండి వెళతారు. వివిధ పరిధుల మధ్య, వివిధ విశ్వాల మధ్య తిరగాలంటే భూమికి వచ్చి ఇక్కడ నుండి వెళ్లడం షార్ట్ కట్ అవుతుంది. కనుక భవిష్యత్తులో భూమి అన్ని విశ్వాలలో ఎంత కీలకమైన పాత్ర పోషించనున్నదో చూడండి. ఓల్డ్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ. ఓల్డ్ ఎనర్జీకి న్యూ ఎనర్జీకి తేడా ఏమిటి? ఇది మనకు సాధారణంగా వచ్చే ప్రశ్న. ఇది మనకు అర్థం కావాలంటే ఒక పోలిక చెప్పుకుంటే విశదమవుతుంది. గొట్టం. ఒక గొట్టాన్ని ఊహించుకుందాం. ఆ గొట్టానికి అవతల కొసలో ఒక వస్తువు ఉన్నది. ఆ గొట్టం లోపల సగం దూరం దాటేసరికి అక్కడ పచ్చరంగు గాజు పలక అడ్డంగా బిగించబడి ఉంది. ఇది మన గొట్టం ఉన్న తీరు. ఇప్పుడు ఈ గొట్టంలో మనం ప్రయాణిస్తూ ముందుకు సాగుదాం. వెళుతుంటే చక్కని అనుభవాలు వస్తాయి. ఓల్డ్ ఎనర్జీలో ఉండగా మనం ఆ గొట్టంలోకి సాగుతూ ఉంటే అవతలి కొసలో ఉన్న వస్తువు మనకు పచ్చరంగులో కనిపిస్తుంది. ఆ పచ్చరంగే మనం పెట్టుకున్న రూప నామాలు. ఆ రూపనామాలతోనే అవతలి వస్తువు కనబడుతుంది. ముందుకు ఎంతో విజయవంతంగా సాగుతాం. అలా సాగి సాగి ఓల్డ్ ఎనర్జీలో క్లైమాక్స్ కి చేరుకుంటాం. ఆ పచ్చరంగు గాజు పలక దగ్గరికి చేరుకుంటాం. అంతవరకు మనం ముందుకు సాగుతూనే ఉంటాం. మన మార్గంలో ఏ ఆటంకము ఉన్నట్లు అనిపించదు. కొన్ని జన్మల క్రితం దేవుడి వైపుకు మనం మనస్సు తిరిగినప్పటి నుంచి మనము చేసిన ప్రయాణం ఇదే. అక్కడికి చేరుకున్న తరువాత ఆ గాజు పలక ఆటంకంగా ఉన్నదని తెలుసుకోనంత వరకు వాళ్ళు ద్వంద్వత్వంలోనే, ఓల్డ్ ఎనర్జీలోనే ఉంటారు. గాజు పలక దగ్గరికి చేరుకున్న వారికి ఇక ఏమీ చేయవలసిన అవసరం లేనట్లుంటుంది. నిజమే, ఓల్డ్ ఎనర్జీలో ఉండగా ఇక వాళ్ళు చేసేది ఏమీ ఉండదు.
తమతో మాట్లాడుతున్నది, తాము పూజ చేస్తున్న ఆ దేవుడు అన్న భావనలో ఉంటారు. అయితే ఆ ఆటంకాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడే వాళ్ళ పురోగతి తిరిగి మొదలవుతుంది. అంతవరకు తాము పొందుతున్న అనుభవాలన్నింటినీ వాళ్ళు ఈ పచ్చరంగు రూపనామాల తొడుగులోనే చూస్తారు. ఆ ఆటంకాన్ని ఫీలైన వ్యక్తి మనకు తెలిసినంతలో రామకృష్ణ పరమహంస ఉన్నారు. ఆయన కాళికాదేవితో ఎంతగానో మాట్లాడుతూ ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. అయితే ఒకానొక దశలో ఆయనకు ఆ కాళికాదేవే తన దారికి ఆటంకంగా అనిపించింది. తాని తానింతకాలం ప్రాణప్రదంగా భావించిన కాళికే తనకు ఆటంకంగా అనిపించడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు ఆయన తన గురువు తోతాపూరిని అడిగాడు. అతనికి అప్పుడు గురువు ఇచ్చిన మార్గదర్శక సూచన ఏమిటో తెలుసా? కత్తి తీసుకుని తన మార్గంలో అడ్డుగా నిలిచిన ఆ కాళికాదేవి ఇమేజ్ని నిలువున 2 ముక్కలుగా చీల్చి దానిని దాటి పొమ్మన్నాడు. అంటే కాళికా రూపనామాలను విరిచేసి ముందుకు సాగి పొమ్మన్నాడు. అంటే ఆ గొట్టంలోని పచ్చగాజు పలకను విరగ్గొట్టుకుని పొమ్మన్నాడన్నమాట. ఆ గాజు పలకను ఎప్పుడైతే పగలగొట్టడం జరుగుతుందో అవతలి కొసలో ఉన్న వస్తువు నిజమైన రంగులో కనబడుతుంది. అక్కడి నుంచే మనం అనుకునే న్యూ ఎనర్జీ ప్రయాణం మొదలవుతుంది. అంటే ప్రజ్ఞాత్మ అసలు స్వరూపం కనబడుతుంది. తనకు వినబడుతున్న అంతర్వాణి ఏ దేవతదో కాదు, తనదే, తన సంపూర్ణత్వానిదేనన్న విషయం బోధపడుతుంది. ఈ పచ్చటి గాజు పలకను ఎవరికి వారే ఛేదించుకోవాలి. ఎవరి ఆకలికి వారే తినాలి కదా. అయితే ఈ న్యూ ఎనర్జీ ముఖ్యంగా దేనితో ముడిపడి ఉన్నది? మన ప్రజ్ఞాత్మతో ముడిపడి ఉన్నది. ద్వంద్వత్వంలో పూర్తిగా పండాక ఆ సాధకుడు చేరుకోవలసింది ఆ దేవుడిని కాదు, తన ప్రజ్ఞాత్మను. ప్రజ్ఞాత్మ మన ఆత్మకి, మన ప్రజ్ఞాత్మకి సంబంధమేమిటని ప్రశ్న. ప్రజ్ఞాత్మ అన్నా, సత్యాత్మ అన్నా, దివ్యాత్మ అన్నా అన్నీ ఒక్కటే. మన ప్రజ్ఞాత్మ మనలోనికి, అంటే మనమున్న ఎదిగిన ప్రకంపన స్థాయిలోనికి రావాలనుకుంటుంది. మన ఇంట్లో మనం ఒక గదిలో ఉన్నాం. ఇంట్లో ఎన్నో గదులున్నాయి. ఆ మిగిలిన గదులన్నీ కలిసి మన ప్రజ్ఞాత్మ. ఆ గదుల తలుపులు తెరవటం మొదలు పెట్టాలి. ఆ గదులన్నీ మనలోనే ఉన్నాయి. మన అన్నీ ఎంపికే అది. ఈ అన్నీ ఎంపికను గురించి ఇక మీదట తెలుసుకుంటాం. ప్రజ్ఞాత్మ మన నుంచి వేరు అని, అది ఎక్కడో ఉన్నదని అనుకుంటున్నాము. అది బయట నుంచి వచ్చి తలుపు తట్టదు, మనలో నుంచే వెలుగుతుంది. మనకు, మన దివ్యత్వానికి, స్పిరిట్ కి మధ్య వేర్పాటు మనము నిలుపుకున్నదే. వేర్పాటు ఇప్పుడిక్కడ చివరి దశలోకి వచ్చేసింది. వాటిని మనం ఇంట్లోకి తెచ్చుకోవాలిప్పుడు. ఏమిటి ఈ టోబయాస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తున్నాడు. కాసేపు ప్రజ్ఞాత్మ ఎక్కడో వేరే చోట ఉందని, అక్కడ ఏంజిల్స్ దానిని జాగ్రత్తగా కాపలా కాస్తున్నారని, దాని ఎనర్జీలను అటూ ఇటూ కాకుండా చూసుకుంటున్నారని చెప్తాడు. మళ్ళీ అంతలోనే అదెక్కడో లేదు, మీలోనే ఉన్నది అంటాడు. మీలో నుంచే అది జాగృతమవుతుంది అంటాడు. దేనిని నమ్మాలి? ఇది మనకు సహజంగా వచ్చే సందేహం, రావలసిన సందేహం కూడా. మనల్ని నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ తీసుకుపోతున్నాడు టోబయాస్. కనుక మొదట ఎలా చెబితే మనకు అర్థమవుతుందో, తరువాత ఎలా చెబితే అర్థమవుతుందో ఆయా దశలలో అలా చెబుతాడు. నిజానికి ప్రజ్ఞాత్మ మన లోపల లేదు. మరి మన లోపలున్నదేమిటి? ఆ ప్రజ్ఞాత్మతో ఉన్న సిల్వర్ కార్డు కనెక్షన్ మన లోపల ఉన్నది. నిజానికి ప్రజ్ఞాత్మ గ్రిడ్ల అవతల ఉన్నది. గ్రిడ్ల అవతల ఒకానొక తలంలో, అంటే వేరే ఫ్రీక్వెన్సీలో ఉన్నది. దాని నుంచి మన లోపలికి కనెక్షన్ ఉన్నది. అందుకే అది మనలోనే ఉన్నట్లు అనుభవం అవుతుంది మనకు. అది ఉండడానికి ఏ తలములో ఉన్నా మన నుంచి వేరుగా ఉన్నట్లు కాదు. ఈ వివరాలు ముందు ముందు అర్థమవుతాయి. దానితో కనెక్షన్ ఏర్పడడం ఫోనులో మాట్లాడడం లాంటిది. ఫోను ద్వారా అన్నీ జరగవు కదా. మనము 3వ పరిధిలో ఉన్నంత వరకు ఫోన్ కనెక్షన్ లేని ఫోన్ తీగలాగా ఉండేది మన సిల్వర్ కార్డు మనకు సంబంధించినంత వరకు. కనుకనే మనకు ప్రజ్ఞాత్మ నుంచి ఎటువంటి సహాయము వచ్చేది కాదు. గ్రిడ్లు కూడా దానిని రానియనంత చిక్కగా ఉండినాయి. పిండి జల్లించడానికి తీసుకునే జల్లెడలో అల్లిక చిక్కగా ఉంటుంది.
నూకలు జల్లించే జల్లెడులో అల్లిక పలచగా దూరంగా ఉంటుంది. అదేవిధంగా పిండి దిగడానికి కూడా అవకాశం లేనంత చిక్కగా ఉండింది గ్రిడ్ల అల్లిక ఇంతకాలం. మనం ఆధ్యాత్మికంగా సత్యాన్ని తెలుసుకుంటూ సాగే కొద్దీ అల్లిక పలచబడి దూరం అవుతోంది. కనుకనే మనకు ప్రజ్ఞాత్మ నుంచి కమ్యూనికేషన్ రావడం మొదలయ్యింది. ఇంకా ఇంకా సత్యాన్ని అవగాహన చేసుకునే కొద్దీ అసలు ఆ అల్లికే లేకుండా పోయే స్థితి వస్తుంది. మనం న్యూ ఎనర్జీలోకి వెళుతున్న ఈ సందర్భంలో ఒక మాట చెప్పుకోవాలి. ఎనర్జీ పనిచేసే తీరుతెన్నులను మనం గమనించడం అవసరం. మనము ఏది ఫీల్ అవుతామో, ఏదికి కళ్లకు కట్టినట్లు ఊహించుకుంటామో అదే మనకు ఎదురవుతుంది. అయితే ఒక్కొక్కసారి మనం అనుకున్న విషయాన్ని మర్చిపోతాము. మనం మరిచిపోయినా మనం చేసిన ఆలోచన వల్ల ఏర్పడిన ఎనర్జీ ఆ విషయాన్ని మరిచిపోదుగా. అది తన పని తాను చుట్టబెట్టుకొస్తుంది. హీలింగ్. మనం ఎనర్జీతో అనారోగ్యాన్ని హీల్ చేసుకోవాలంటే మన శరీరంలోనికి ఏ విశ్వశక్తి ప్రవహిస్తుందో అది మన శరీరంలోని అణువణువులోనికి ప్రవహిస్తూ అనారోగ్యాన్ని తొలగించేసి ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నట్లు మనసులో ఫీల్ అవుతూ కళ్లకు కట్టినట్లు చూసుకోవాలి. మనకు వచ్చిన అనారోగ్యం ఏ ఏ శరీర భాగాల మీద పనిచేస్తుందో ఆయా శరీర భాగాలు క్లియర్ అయిపోతున్నట్లు ఊహించుకోవాలి. మన ఊహ నిజంగా జరుగుతుందని ఫీల్ అవ్వాలి. మనం నిజంగా ఫీల్ అయితే అది జరిగి తీరుతుంది కాబట్టి. ఉదాహరణకు జలుబు చేసే సూచనలు కనబడడం మొదలయ్యాయి అనుకోండి. దానిని అనుభవిస్తే కర్మ తీరిపోతుంది అని ఊరుకోవటం పాత పద్ధతి. అలా అనుకుని ఊరుకోకుండా జలుబు వల్ల ప్రభావితమయ్యే భాగాలు తల నుంచి ఊపిరితిత్తుల వరకు ఉన్నాయి కదా. ఆ భాగమంతా ఏ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల జలుబు సూచనలు కనబడుతున్నాయో ఆ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారిపోయి పూర్తి ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని భావించాలి. భావపూరితంగా మనమిలా అనుకున్నప్పుడు కొద్దిసేపటికి జలుబు లక్షణాలే కనబడకుండా పోయినట్లు గమనిస్తాము. అలా తొలగిపోయిన ఆ జలుబుని తిరిగి ఊహించుకోవటం మొదలు పెడితే, అంటే జలుబు ఎలా రాబోయిందో వివరంగా ఊహించుకోవటం మొదలు పెడితే ఆ జలుబు వాపసు రావడానికి కొంచెం కూడా వెనకాడదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తగ్గిపోవాలని అనుకునేశాను, తగ్గిందా లేదా అని మాటిమాటికి దాన్ని తలుచుకోరాదు. మనం దానిని ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంత స్థిరంగా అది అక్కడ ఉండిపోతుంది. ఒకసారి దానిని హీల్ అయిపోవాలని అనుకుంటే అది హీల్ అయిపోయిందన్న నమ్మకంతో ఉన్నప్పుడు, దానిని మాటిమాటికి అనుకోకుండా ఉన్నప్పుడు అది తప్పకుండా హీల్ అయిపోతుంది. ఓల్డ్ ఎనర్జీలోనైనా న్యూ ఎనర్జీలోనైనా జరిగేది మాత్రం ఇదే. అవుతుందా లేదా అన్న అపనమ్మకం మనలో ఉండద్దు. మనం మనస్ఫూర్తిగా అనుకుంటే జరిగి తీరుతుందని ముందు మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి అనారోగ్యాన్నైనా మనం ఈ రకంగా హీల్ చేసుకోవచ్చు. అలా పూర్తి నమ్మకంతో, భరోసాతో తమకు వచ్చిన క్యాన్సర్ని హీల్ చేసుకున్న వాళ్ల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాము. ఇలా ఎనర్జీతో పనిచేయడం మనం ముందుగా అలవాటు చేసుకుంటే తర్వాత అడుగులు చాలా తేలిగ్గా నిబ్బరంగా పడతాయి. ఎనర్జీతో పనిచేయడానికి టోబయాస్ మనకు రకరకాల కిటుకులు చెబుతున్నాడు. ఈ కిటుకులను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే వాటన్నిటి వెనుక ఒకే సూత్రం కనబడుతుంది. ఆ కిటుకులేమిటో ముందుగా చూద్దాం. న్యూ ఎనర్జీ పనిముట్లు. అన్నీ వదులుకున్న మనకు ముందుకు సాగడానికి ఏదో ఒకటి ఆధారం కావాలి. కొత్త ఆధారం ఏదీ లేకుండా పాతదానిని ఏ భరోసాతో వదిలేయాలి. కనుక ముందు కొత్త ఆధారాన్ని చూపండి, అప్పుడు పాతదాన్ని వదిలేస్తాము అని అంటుంటారు కొందరు. పాతదాన్ని వదిలితే గాని కొత్తది అలవడని పరిస్థితి ఇది. అయితే మనకు ధైర్యం రావడానికి, న్యూ ఎనర్జీలోనికి సాగడానికి టోబయాస్ మనకు కొన్ని ఎనర్జీ పనిముట్లను అందిస్తున్నాడు. వీటిని మనం ఆచరణలో పెట్టడం మొదలు పెడితే మనకు భరోసా ఏర్పడడం మొదలవుతుంది. తొలి దశలో ఈ పనిముట్లు మనకు ఎంతగానో సహాయపడతాయి. న్యూ ఎనర్జీ పనిముట్లను మనకు ప్రేమపూర్వకమైన బహుమతులుగా అందిస్తున్నాడు టోబయాస్. ఇవి మనలను ఖచ్చితంగా శక్తివంతులను చేసే బహుమానాలు. వీటిని వాడడం మొదలుపెట్టినప్పటి నుంచి మనము న్యూ ఎనర్జీలోకి అడుగుపెట్టడం మొదలు పెడతాము. ఈ పనిముట్లు మనకు ప్రేమను, బలాన్ని ఇస్తాయి. గొడ్డుకు తిన్నది పుష్టి, మనిషికి ఉన్నది పుష్టి.
మనకింత బలగమున్నది అనుకున్నప్పుడు మనిషికి ధైర్యంగా ఉంటుంది. నిశ్చింతగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతాడు. మనకు కావలసినంత పరివారం ఈ పరికరాల రూపంలో ఉన్నదని మనకు తెలియజెప్పి భరోసా ఇవ్వడమే ఇక్కడ టోబయాస్ ఉద్దేశం. ఈ పనిముట్లను మనకు కొత్తగా ఇప్పుడు ఇవ్వటం లేదు. ఇవి ఎప్పుడూ మనవే. మనం మరిచిపోయిన మన పనిముట్లను డబ్బాలో పెట్టి మనకు అందిస్తున్నాడు టోబయాస్. వీటిని మనం సొంతం చేసుకుని ఉపయోగించాలి. వీటితో సాధన చేయాలి. వీటితో ఇతరులకు బోధ చేయాలి. చెప్పేవాడిలో సత్తా ఉన్నప్పుడే వినేవాడిలో ఆ విషయం పట్ల గురి కుదురుతుంది. బోధించేవాడు ఏమీ ఉపయోగించలేనివాడు, చేతకానివాడు అయితే వినేవాడికి ఆ విషయం పట్ల గౌరవం లేకపోయి మనసుకెక్కదు. అందుకే ఈ బహుమానాలను, ఈ పరికరాలను, ఈ లక్షణాలను ముందుగా బోధకుడు అలవరుచుకోవాలి. అప్పుడే అతను ఇతరులకు సజీవ ఉదాహరణ కాగలుగుతాడు. ఎదుటివారిలో భరోసాను, నమ్మకాన్ని కలిగించగలుగుతాడు. బోధకుడు అనగానే మన గురించి ఏదేదో ఊహించుకోవలసిన పనిలేదు. మనము దేనినైనా అనుభవించి అది మనకు నచ్చితే సహజంగానే మనం ఇతరులకు దాని గురించి చెప్తాము. 1. సేనాని దండం. బేటన్. అన్నిటికంటే మొదటిదైన ఈ సేనాని దండం మన నిజమైన ఎనర్జీకి, మన ప్రజ్ఞాత్మ నుండి వచ్చే మన నిజమైన శక్తికి ప్రతీక. అంటే ఇది మనం శక్తివంతులమన్న విషయం మనకు గుర్తు చేస్తుందన్నమాట. మన సంపూర్ణ తత్వాన్ని మనము అంగీకరించి స్వీకరిస్తున్నాము. ఇంతకాలం ఇవ్వకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే, ఇంతకాలం ఈ శక్తిని ధరించే స్థితిలో మనము లేము. ఇప్పుడు ఆ శక్తి మనలో ఏర్పడుతోంది కాబట్టి మనకు మన పనిముట్లను అప్పగిస్తున్నారు. మన ప్రజ్ఞాత్మను, దాని శక్తిని మనము అంగీకరించినట్లయితే దానితో మనకు అనుసంధానం ఏర్పడుతుంది. ప్రజ్ఞాత్మకు తన శక్తి బాగా గుర్తుంటుంది కాబట్టి మనకు కూడా జాగృతావస్థలోనే, అంటే నిద్రలోకో ధ్యానంలోకో వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా పూర్తి మెలకుగా ఉన్నప్పుడు సైతం మన నిజతత్వము, జ్ఞానము గుర్తుంటాయన్నమాట. కనుక అప్పుడు మనం విషయాలకు, సమస్యలకు అతీతంగా ఎదిగి నిలబడగలుగుతాము. ధన్యవాదాలు మాస్టర్స్. 8వ అధ్యాయమైన జరుగుతున్న కథలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.